హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని ప్రాంతంలో అయితే ఉన్నామండి. ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అనేది చూపిస్తా అనమాట. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అదైతే 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మీరు ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. దాని క్యాంపస్ ఎలా కడుతున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, N10 రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. ఇది మొత్తం మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి 450 ఎకరాల రిజర్వాయర్ అండి. దానికోసం అయితే ఫుల్గా తవ్వకాలు అనేవి చేస్తున్నారనమాట. దీనిలో కొండవీటి వాగు కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా అండి. చూడొచ్చు. ఇది వచ్చేసి 17వ తారీఖు ఏప్రిల్ 2026 ఈ డేట్లో అయితే నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట. మార్నింగ్ 9:30 అవుతుందండి. ఇప్పటికే మీరు పనులన్నీ అయితే మొదలైపోవడాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇదిగోండి మొత్తం చివరి నుంచి చూసుకోవచ్చండి. అదంతా వచ్చేసి నీరుకొండ గ్రామం. అసలు వందల లారీలండి, అలాగే జేసీబీలు కూడా ఈ వర్క్స్ అయితే చేస్తున్నాయి. మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ కూడా. అలాగే నేను మెయిన్గా 50 ఎకరాల రిజర్వాయర్ కూడా చూపిస్తాను అండి. ఏదైతే అది సెంట్రల్ పార్క్ ఉందో 350 ఎకరాల సెంట్రల్ పార్క్, దానిలో మనకి 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మిస్తున్నారండి. అది కూడా మనం ఈ వీడియోలో అనేది చూద్దాం. ఈ 2 రిజర్వాయర్లను అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను అండి. ఇక్కడ చూడొచ్చు మీరు చివర మొత్తం చాలా వరకు తవ్వేశారండి. చాలా హెవీగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సార్ చూడండి, వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తా. నేను అటువైపు దగ్గర నుంచి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. చూస్తున్నారు కదండి, మనం ఎంత జూమ్ చేసినా కానీ చాలా లాంగ్లో అయితే కనిపిస్తున్నాయి లారీలు. అంత హెవీగా నిర్మిస్తున్నారండి ఈ రిజర్వాయర్ని అయితే. ఇప్పుడు మనం దాదాపు రిజర్వాయర్లో ఒక లెవెల్ వరకు దిగి అయితే చూపిస్తున్నాం అనమాట లోపలికి. సార్ చూడండి, మొత్తం మనం 50 ఎకరాల రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం గాలి అనేది ఎక్కువగా వస్తుందండి, అందువల్ల కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. పదండి అయితే మనం 50 ఎకరాల రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి, ఇదే వచ్చేసి కొండవీటి వాగండి. చూస్తున్నారు కదండి ఎంత క్లియర్గా తవ్వారో. మొత్తం మనకైతే తవ్వడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు మీరు, ఆ కాలువ యొక్క ఆకృతి అయితే మనకు కనిపిస్తుందండి. ఇదిగోండి మనం అటువైపు నుంచి చూసాం కదండి, ఇప్పుడైతే ఇటువైపు నుంచి చూపిస్తున్నా చూడండి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఈ లారీలు ఈ హెవీగా అయితే తిరుగుతున్నాయండి వర్క్ నిమిత్తం. చూడండి, మనం చూస్తున్నంత దూరానికి కూడా ఈ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అటువైపు కూడా మీరు చూడొచ్చు.
పదండి మనం 50 ఎకరాల రిజర్వాయర్ దగ్గరికి అయితే. ఇదిగోండి ఇదంతా వచ్చేసి కొండవీటి వాగు అండి. ఇదంతా గతంలోనే అయితే తవ్వారన్నమాట. చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉందో, ఎంత వెడల్పుగా తవ్వారో కూడా చూడొచ్చు మీరు. డెప్త్ అయితే చాలా లోతుండిద్దండి ఇది. ఇదిగోండి మనమైతే ఇప్పుడు 50 ఎకరాల రిజర్వాయర్ దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇదంతా కొండవీటి వాగు. ఇప్పుడు చూస్తున్నారు కదండి లారీలు ఎంత రద్దీగా అయితే తిరుగుతున్నాయో ఈ రోడ్లో. అక్కడ నుంచి తెచ్చిన మట్టి మొత్తాన్ని అయితే ఇక్కడైతే పోస్తున్నారండి. ఇది చూడొచ్చు, మొత్తం గుట్టలు గుట్టలుగా అయితే ఇక్కడ పోసారండి. చూస్తున్నారు కదా. ఒకసారి వెనక పక్క చూపిస్తా చూడండి ఎన్ని లారీలు అయితే ఇటువైపుకే వస్తున్నాయో. అదిగోండి వెనక పక్క చూస్తున్నారు కదండి, 10 లారీల దాకా అయితే ఇటువైపే వస్తున్నాయండి మట్టిని అయితే తీసుకొని. అలాగే కొండవీటి వాగు కూడా చూడొచ్చు. దాని పక్కనే మనకి ఆ ముందు వైపు ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపిస్తుందో దాని బ్యాక్ సైడే మనకి 450 ఎకరాల రిజర్వాయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు ఎన్ని లారీలు ఈ మట్టిని అయితే తీసుకొస్తున్నాయో. ఇదిగోండి ఇదే అండి మొత్తం 50 ఎకరాల రిజర్వాయర్. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, కొండవీటి వాగుకి 2 వైపులా కూడా మనకి గ్యాబిన్ మెష్లు అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ఏదైతే ఈ 50 ఎకరాల రిజర్వాయర్ అయిందో ఇక్కడ అన్నమాట. చూడొచ్చు గ్యాబిన్ మెష్లను అయితే ఇలాగైతే పెట్టారనమాట తీసుకొని వచ్చి. ఎంత లోతుగా తవ్వుతున్నారో కూడా మీరైతే చూడొచ్చండి. అలాగే ఇక్కడైతే ఏర్పాటు చేశారండి గ్యాబిన్ మెష్లు. ఇంకా ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట, దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఒకసారి నేను ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా క్లోజ్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇదిగోండి మనం ఇటువైపు చూస్తున్నంత అయితే ఒక స్టెప్ వరకు అయితే పూర్తి చేశారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ వరకు అయితే పూర్తి చేశారు. ఇంకా మనకి ఈ లెవెల్లో అయితే పని జరగాల్సింది. అక్కడ కూడా సగం వరకు అయితే జరిగిందండి, అక్కడ చూస్తున్నారు కదా. అలాగే మనకి ఈ రిజర్వాయర్ చుట్టూరు కూడా గ్యాబిన్ మెష్ చాలా వరకు పూర్తయిందండి. ఏదైతే మనం ఉన్నామో ఇటు పక్కనే కొంచెం బ్యాలెన్స్ అనేది ఉందన్నమాట. సార్ చూడండి రిజర్వాయర్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది.
ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి, మీకు ఎలా ఉందో ఏంటో అనేది మొత్తం కనిపిస్తుంది. అలాగే రిజర్వాయర్ చుట్టూరు కూడా చూడండి, రిజర్వాయర్ చుట్టూరు. ఇటువైపు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది కొండవీటి వాగు కనెక్షన్ అండి. శాఖమూరు మీదుగా అయితే కొండవీటి వాగు కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ శాఖమూరు 50 ఎకరాల రిజర్వాయర్ అండి. అక్కడ వచ్చేసి మనకి ఎన్పాల్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారనమాట కొండవీటి వాగు మీద. అటువైపు మనం ఆల్రెడీ వెళ్ళి చూసామండి, మనం చూపించాం మన ఛానల్లో. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. మనమైతే చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మనకి లైక్స్ లేననే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి, అది 3 times హైప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి.